హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్కి సంబంధించిన 700 పైచలకు వేకెన్సీస్ ఇట్లా ఉన్నాయి కదా. ఇక్కడ కార్పెంటర్స్ అండ్ జాయింట్స్ కానీ, సిఎండి కానీ, ఫైర్మ్యాన్స్ కానీ, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్స్ కానీ, ఎంటీఎస్ కానీ, ఓకే ఇక్కడ మెటీరియల్ అసిస్టెంట్స్ కానీ, ఇక్కడ చాలా వేకెన్సీస్ ఉన్నాయి. ఒకసారి నోటిఫికేషన్స్కి ఒకసారి చూసుకున్న తర్వాత ఈ జాబ్ వేకెన్సీస్ నోటిఫికేషన్స్కి అప్లై చేయండి. దీనికి సంబంధించిన లింక్ ఉన్న కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. ఒక్కొక్క జాబ్కి ఒక్కొక్క క్వాలిఫికేషన్ అయితే ఉండడం అయితే జరిగింది. సో ఇక్కడ న్యూ క్రియేట్ అకౌంట్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చాలా సింపుల్గా ఏంటంటే మీ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఓకే ఫాదర్ నేము, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చేసి ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ని అయితే క్రియేట్ చేసేసుకొని లాగిన్ అంటే రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ అయినాక మళ్ళీ ఇదే పేజ్కి వచ్చేసి ఇక్కడ మెయిల్ ఐడి, మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్, ఆ క్యాప్షన్ అక్కడ ఎంట్రీ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. సైన్ ఇన్ మీద క్లిక్ చేయగానే మనకి ఏంటి ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ ఇవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి కదా, వీటన్నిటి కూడా మనము టిక్ మార్క్ చేయాలి ఈ విధంగా, ఓకేనా. సో టిక్ మార్క్ చేసుకున్న తర్వాత కింద ఇంకొకటి మళ్ళీ ఈ విధంగా హియర్ బై డిక్లేర్ దట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. అయితే ఏంటంటే మనం ఇక్కడ మన జాబ్ దేనికి అప్లికేషన్ చేస్తాము అనేది ఇక్కడ వస్తాయి. అన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఈ నోటిఫికేషన్లో అనేది, అన్ని నోటిఫికేషన్స్కు మీకు అంటే కనబడితే చూస్ చేసుకోండి దేనికి అప్లై చేస్తారో. దానికి సంబంధించిన ప్రతిదానికి ఒక్కొక్క క్వాలిఫికేషన్ అయితే ఉండడం అయితే జరిగింది. సో ఇందులో మళ్ళీ క్యాస్ట్ కానీ, అందులో మీరు మీ కేటగిరీ కానీ, ఇక్కడ నేషనాలిటీ, ఫిజికల్ హ్యాండిక్యాప్, కొంచెం ఎలిజిబిలిటీ ఈ విధంగా ఉండడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా మీరు ఒకసారి చదువుకుంటూ నేను చెప్పినట్టుగా చూసుకుంటూ ఒకసారి ఐ అగ్రీ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే కనుక మనకు ఒక నెక్స్ట్ పేజ్కి అయితే తీసుకెళ్తాయి. న్యూ అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అయిపోతుంది ఇక్కడ నుంచి, ఓకేనా. సో ఇది బేసిక్ డీటెయిల్స్ అనమాట. సో ఇక్కడ క్లిక్ చేసేసేయండి. ఇక్కడ మీకు మనం ఏంటంటే ఒక 5 స్టెప్స్ ద్వారా ఈ అప్లికేషన్ని కంప్లీట్ చేయొచ్చు, ఓకేనా. సో ఒక్కొక్క స్టెప్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్. ఈ పర్సనల్ డీటెయిల్స్లో ఆల్రెడీ మనకు చాలా రకాలుగా ఇవన్నీ కూడా ఇక్కడ కొన్ని ఫ్రీజింగ్ అయితే అయిపోయినాయి, అవునా కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ ఫ్రీజింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మన రిలీజియన్ కానీ, లేకపోతే ఇక్కడ మన మ్యారేజ్ స్టేటస్ కానీ, లేకపోతే ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్స్ కానీ, ఓకే. సో ఇక్కడ ఏంటి హౌస్ నెంబర్ కానీ, ఇక్కడ స్టేట్, డిస్టిక్, ఇక్కడ ఏం లేదు. ఈ సెక్షన్లో మొత్తం కంప్లీట్గానైతే మనకి అడ్రస్ డీటెయిల్స్ అయితే ఉండడం అయితే జరిగింది. ఇవన్నీ ఎంట్రీ చేసి సేవ్ మీద క్లిక్ చేయండి. రైట్ సైడ్కి సేవ్ అని కనబడుతుంది కదా, సో సేవ్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఏంటంటే ఎడ్యుకేషన్ డీటెయిల్స్కి తీసుకెళ్తుంది. ఈ ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో మనము ఈ 10th క్లాస్కి సంబంధించిన రూల్ నెంబరు, స్కూలు, ఆ స్టేట్ ఏంటిది, ఆ బోర్డు ఏంటిది, ఎప్పుడు పాస్ అయ్యారు, ఎన్ని మార్కులు వచ్చినాయి, లేకపోతే CGPA ఎంత అని రావడం అయితే జరిగింది. ఒక ఎక్స్పీరియన్స్ ఉంటే అక్కడ అదే సెక్షన్లో ఎక్స్పీరియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ పేజ్ వచ్చేసి ఏంటంటే క్యాస్ట్ డీటెయిల్స్ అనమాట. సో అదర్ డీటెయిల్స్ ఇందులో మనకి ఓబీసీ అంటే ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఓబీసీ వాళ్ళైతే ఓబీసీ అండ్ బీసీ వాళ్ళైతే బీసీ సర్టిఫికేట్ నెంబరు, ఎప్పుడు ఇష్యూ చేసిర్రు, ఎవరు ఇష్యూ చేసిర్రు, ఏ స్టేట్ నుంచి ఇష్యూ చేసిర్రు అని ఉండడం అయితే జరుగుతుంది ఇక్కడ, ఓకేనా. సో తర్వాత కింద ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అని కనబడుతుంది కదా, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఉంటే ఎస్ పెట్టుకోండి, లేకపోతే నో పెట్టండి. ఉంటే వాటికి సంబంధించిన ఎస్ పెట్టుకొని డీటెయిల్స్ ఫిల్అప్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫోటో, సిగ్నేచరు, మనకు ఒక ఐడెంటిటీ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేటు అండ్ SSC మెమో, 10th క్లాస్ మెమో, ఇవన్నీ కూడా ఇక్కడ కనబడుతున్నటువంటి సైజెస్ ఏవైతే ఉన్నాయో ఆ సైజులో మనము స్కాన్ చేసుకొని అప్లోడ్ చేయాలి. చాలా సింపుల్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఫటాఫట్ మీకు చెప్తున్నాను కాబట్టి ఇక్కడ నెక్స్ట్ స్టెప్ మళ్ళీ, ఓకేనా. సో నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ ఏంటంటే మనము ఎగ్జామినేషన్ సిటీ సెంటర్స్, ఇక్కడ ఎగ్జామినేషన్ సిటీ సెంటర్స్ 5 పెట్టుకోవాలి. రైట్ సైడ్కి మళ్ళీ చూడండి, ఇక్కడ పోలింగ్ రీజియన్ కనబడుతుంది కదా, సౌత్, ఈస్ట్, నార్త్, వెస్ట్ అని. ఇక్కడ 5 ఉన్నాయి. ఇక్కడ 5 పెట్టుకుంటే కుదరదు, 5 పెట్టుకోవాలి. తర్వాత కూడా ఇంకా 2 ఎక్స్ట్రా పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ ప్లేస్ రాయాలి, కనబడుతున్నటువంటి క్యాప్షన్ అక్కడ ఎంట్రీ చేసేసి ప్రీవ్యూ అండ్ మీద క్లిక్ చేయాలి. సో మనకు అన్నీ ఓకే ఉంటే, మనం అన్ని అప్లికేషన్ చేసింది ఓకే ఉంటే కనుక ప్రీవ్యూ చెక్ చేసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఈ విధంగానైతే మీకు అప్లికేషన్ సబ్మిట్ కనబడుతుంది, ఓకేనా. ఇక్కడ దీనికి ఎటువంటి ఫీజు అయితే ఏం అడగడం లేదు. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మీకు ప్రతి విషయం అనేది నేను తెలుస్తున్నాను. ఒకసారి వీడియో సెక్షన్కి వెళ్ళండి, నేను ఎట్లాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తానో తెలుస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.